హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుండి తాజాగా వీకెండ్కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం అయ్యి 2 వారాలే అయినప్పటికీ హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున మాత్రం ఫుల్ ఫైర్తో హోస్టింగ్ అదరగట్టేస్తున్నాడు అని చెప్పాలి. ఈ సీజన్లో తన మార్క్ హోస్టింగ్తో అదరగొడుతూ టీఆర్పీ పెంచేస్తున్నాడు. ఇక ఈరోజు స్టైలిష్ లుక్లో అదరగొట్టే డ్యాన్స్తో బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడు నవమన్మధుడు నాగార్జున. ఆపై ఆడియన్స్తో మాట్లాడి బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఆట గురించి మాట్లాడటం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడి ఒక్కొక్కరి తాట తీసి వదిలిపెట్టేశాడు ఈరోజైతే. ఇక మొదటగా మాజీ కెప్టెన్ సంజనాతో మాట్లాడుతూ, సంజన, నువ్వు నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నావు. ఇదేం మీ ఇల్లు కాదు, బిగ్ బాస్ హౌస్. ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. గత వారం హరీష్ గురించి మాట్లాడుతూ అమ్మాయిల్ని ఆయన చాలా కింద స్థాయిలో చూస్తాడు అన్నావు. కానీ నువ్వు మాత్రం సుమన్ శెట్టిని ఆడటం చేత కాకపోతే వెళ్ళి గాజులు వేసుకొని పక్కన కూర్చోండి అన్నావు. అంటే నీ దృష్టిలో ఆడవాళ్ళు మాత్రమే గాజులు వేసుకొని పక్కన కూర్చుంటారు కదా, అంతే కదా అర్థం అంటూ ఒక అమ్మాయి అయ్యుండి కూడా ఆడవాళ్ళ గురించి అలా చీప్గా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ ఫైర్ అయితే అవుతున్నాడు నాగార్జున. దీంతో సంజన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఉంది. ఇక ఆ తర్వాత రీతుతో మాట్లాడుతూ, ఒక మాట చెప్పు రీతు, సంచాలక్ అంటే గేమ్లో ఆడేదాన్ని బట్టి విన్నర్ను నిర్ణయించాలి. కానీ నువ్వు మొత్తం ఫేవరెటిజం చూపించావు. అసలు భరణిని గేమ్ నుండి ఎందుకు తొలగించావు? క్లియర్గా అర్థమవుతుంది కదా నీ మనస్తత్వం ఏమిటో. నువ్వు పవన్ కోసం కావాలనే భరణిని గేమ్ నుంచి తప్పించావు అని ఫైర్ అయితే అయ్యాడు. ఇక ప్రియా శ్రీజాకి ఈ వారం కూడా ఫుల్ కోటింగ్ అయితే పడింది అని చెప్పవచ్చు. టెనెంట్స్ అలాగే ఓనర్స్గా మారే టాస్క్లో మీరు సంచాలకులుగా ఉంటూ రీతుకి సపోర్ట్ చేశారు. రీతు ఎలా గేమ్ ఆడినా కరెక్ట్, పక్కవారు రీతులా గేమ్ ఆడితే తప్పు అంటూ రెచ్చిపోయారు అని వారిద్దరిపై ఫైర్ అవుతూ ఉంటే, లేదు సార్ అంటూ చెప్పడంతో వీడియో ప్లే చేసి చూపించడం అయితే జరిగింది. దీంతో అందరి ముందు శ్రీజ ప్రియ ఆట భాగోతం అయితే బయటపడిపోయింది అంటూ వాళ్ళు సిగ్గుతో తలదించుకున్నారు. ఇక ప్రోమో చివర్లో ఇమ్ము హరీష్ చాలా కోపంతో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది నాగార్జున. ఇక ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని, అలాగే ఈ ప్రోమో వీడియోలో ఎవరి గురించి నాగార్జున బాగా మాట్లాడారు అని మీరు అనుకుంటున్నారో వారి పేరుని కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.